నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 5గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్లోని ఆల్వాల్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో 2 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు నుజ్జు కావడం అందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదానికి అతివేగం, నిద్రమత్తే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన రవీందర్ తన కుటుంబంతో కలిసి కారులో తిరుమలకు వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రవీందర్తో పాటు ఆయన భార్య లక్ష్మి, కుమారుడు బాలకిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. గత నెల 20న బాలకిరణ్కు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కావ్యతో వివాహం జరిగింది. ఈ నెల 3న షామీర్పేటలో ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించారు. 4వ తేదీన నూతన దంపతులను తీసుకుని వెంకన్న దర్శనం కోసం తిరుమలకు వెళ్లగా తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకేసారి కుటుంబ సభ్యులు మొత్తం చనిపోవడంతో రవీందర్ బంధువర్గంలో తీవ్ర విషాదం నెలకొంది.